Hello all, welcome to Objection Overruled by Law channel. Today I am going to talk about gift deed. అది as part of the Transfer of Property Act 1882. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ 1882 యాక్ట్ ప్రకారం గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి? సో ఈ గిఫ్ట్ రిలేటెడ్ సెక్షన్స్ మొత్తం 122 to 129 సెక్షన్స్. ఈ మధ్యలో ఈ గిఫ్ట్లో ఉన్న రకాలేంటి, గిఫ్ట్ ఎలా చేయాలి, తర్వాత డోనార్ అంటే ఏంటి, డోనీ అంటే ఏంటి, ఈ గిఫ్ట్ గురించి అన్ని రెలవెంట్ ఐటమ్స్ మొత్తము ఈ సెక్షన్స్లో చెప్పబడ్డది. 122 129 సెక్షన్స్ మధ్యలో ఈ ఫస్ట్ 122 సెక్షన్ గిఫ్ట్ అంటే ఏంటి అనేది ఏం చెప్తున్నదంటే, గిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ గిఫ్ట్ కూడా ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రకారమే జరుగుతుంది. కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, గిఫ్ట్లో స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి టు కాల్ దట్ ఈస్ ఎ గిఫ్ట్. సో ఏం చెప్తున్నానంటే, దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నో కన్సిడరేషన్. అంటే నార్మల్గా ఇప్పుడు సేల్ డీడీలో కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీనే ఉంటుంది, కాబట్టి దాంట్లో కన్సిడరేషన్ అంటే ఏంటంటే మనీ ఇవ్వడము తీసుకోవడం జరుగుతుంది, లేదా కొన్ని డీడ్స్లో ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఈ గిఫ్ట్లో అంటే ఏంటంటే నో కన్సిడరేషన్, ఏమీ లేవు, అంటే ఏ డబ్బులు ఇవ్వకుండా అవతల వారికి డోనర్ అంటే ప్రాపర్టీ ఇచ్చేవాడు, డోనీ అంటే ప్రాపర్టీ తీసుకునేవాడు, దాంట్లో ఏ కన్సిడరేషన్ ఉండకూడదు. సో డోనీ ఉండాలా, తర్వాత నో కన్సిడరేషన్ ఉండాలి, తర్వాత వాలంటరీగా ఇవ్వాలంటే డోనర్ అనేవాడు వాలంటరీగా ఆ ప్రాపర్టీ అనేది గిఫ్ట్కి ఇవ్వాలంటే కార్షియన్ కానీ, లేకపోతే అండి ఇన్ఫ్లుయెన్స్ కానీ, ప్రెజర్ పెట్టగాని, లేకపోతే చీట్ చేయడం కానీ, ఇట్లాంటి ఏమీ లేకుండా వాలంటరీగా ఆ గిఫ్ట్ అనేది, ఆ ప్రాపర్టీ అనేది డోనీకి ఇవ్వడం అనమాట. ఇంకోటి వచ్చేసరికి అది ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ అయి ఉండాలి, అంటే అప్పుడు అతని దగ్గర ఆ ప్రాపర్టీ హోల్డ్ చేసి ఉండాలి. అంతేగాని ఫ్యూచర్లో ఎప్పుడో నాకు ఆ ప్రాపర్టీ వస్తుందండి ఇప్పుడే గిఫ్ట్ చేస్తానంటే కుదరదు. సో గిఫ్ట్ డీడ్ వచ్చాక దాని ఇంగ్రీడియంట్స్ అంటే గిఫ్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. ద కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఏంటంటే దాంట్లో డోనార్ ఉంటాడు. డోనార్ అనేవాడు ఏంటంటే ప్రాపర్టీ ఇచ్చేవాడు, గిఫ్ట్స్ ఇచ్చేవాడు. డోనీ అంటే ఏంటంటే ప్రాపర్టీ తీసుకునేవాడు. దాంట్లో నో కన్సిడరేషన్ అయి ఉండాలి, అంటే అమౌంట్ ఏమి తీసుకోకుండా ఉండాలి. తర్వాత గిఫ్ట్ అనేది వాలంటరీగా ఇచ్చి ఉండాలి డోనర్ అనేవాడు. తర్వాత ఈ మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే, డోనర్ గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేస్తే సరిపోదు, డోనీ యాక్సెప్ట్ చేయాలి. డోనీ యాక్సెప్ట్ చేస్తేనే ఆ గిఫ్ట్ డీడ్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో మస్ట్ థింగ్ ఏంటంటే, డోనీ అనేవాడు అంటే ఆ ప్రాపర్టీని గిఫ్ట్ తీసుకునేవాడు ఏంటంటే అది యాక్సెప్ట్ చేస్తేనే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గిఫ్ట్. ఈ డీటెయిల్స్ అన్ని మనకి సెక్షన్ 122లో చెప్పబడింది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.